100% గట్టిగా మాట్లాడే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఉన్నటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లల యొక్క చాలా అంటే అన్ప్రిడిక్టబుల్ యాంగర్. మీరు అన్నారు కదా ఇందాక డిస్కషన్లో ప్రోమోలో మీరు ఒక మాట చెప్పారు, అంటే అత్యధికంగా మాట్లాడినా అత్యల్పంగా మాట్లాడినా రెండు ప్రమాదం. ఎందుకంటే అత్యధికంగా మాట్లాడితే ఓవర్ ఇన్ఫర్మేషన్, ఓవర్ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. తక్కువ మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఉండదు కనుక ఎలా రెస్పాండ్ కాలేదో తెలియనటువంటి ఇమ్మెచ్యూరిటీస్ ఉంటాయి. ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ డిఫెన్సెస్, మెచ్యూరిటీ డిఫెన్సెస్ ఎప్పుడు మంచిగా ఆరోగ్యకరంగా తయారు చేసిన కారణం అవుతాయి. ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ డిఫెన్సెస్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి మానవతా సంబంధాలు తగ్గిస్తాడో ఆ వ్యక్తి క్రుయాలిటీ ఆఫ్ టెండెన్సీస్కి విలువ తెలియకుండా తను పెరుగుతాడు. కనుక మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మన సొసైటీలో మీడియాలో కూడా చూస్తున్నాం, ఏంటంటే ఒక తల్లిని చంపేసిన కొడుకు ఒక ఇలా కట్ చేసినారు, అలా కట్ చేసినారు అనేటువంటి కొన్ని విషయాలు చూస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే ఏంటి అంటే ఎదుటి వ్యక్తికి గాయపరిస్తే, గాయమైతే ఆ వ్యక్తి బాధపడతాడు అనేటువంటి భావం తెలియకుండా తను చేయగలుగుతున్నాడు. అంటే చిన్న ఇంజెక్షన్ వేసుకోవాలంటే కూడా మనం చాలా ఒళ్ళంతా బిగుతుగా పట్టుకొని ఇంజెక్షన్ చేసుకుంటాం. కానీ ఒక వ్యక్తిని కోసేస్తే కూడా తనకి నొప్పి తెలియదు. అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మానవతా సంబంధాల వల్లే వస్తాయి. ఎవరైనా చూడండి, ఎనీ సక్సెస్ పీపుల్ గమనించండి, ఎంత బాగా ఆటపాటలు ఆడుకుంటారో, ఎంత బాగా మానవతా సంబంధాలు కలుగుంటారో అటువంటి వ్యక్తి ఎమోషనల్ స్టెబిలిటీకి, అటువంటి సక్సెస్ని పొందగలుగుతాడమ్మా.